రవి ఒక కట్టెలు కొట్టుకునే అతని అడవిలో కట్టెలను కొట్టి తన జీవితాన్ని వెళ్లబుచ్చుతాడు. తన కుటుంబంలో తన భార్య సీత ఇంకా 2 పిల్లలు ఉన్నారు, కోయల్ ఇంకా విజయ్. తన పిల్లలు ఎప్పుడూ తన కోసం తలుపు దగ్గర ఎదురు చూస్తూనే ఉండేవారు. నాన్నొచ్చేశారు. అమ్మా చూడు, నాన్న వచ్చేశారు. ఆ తర్వాత సీత రవికి సాయం చేస్తుంది కట్టెలను కిందకు దించడానికి. ఓరి నాయనో, ఇవాళివన్నీ చాలా బరువుగా ఉన్నాయండి. నిన్ననే యజమాని చెప్పారు అతనికి లావుగా బరువుగా ఉన్న చెక్కలు కావాలని. ఏవో తబలా తయారు చేయడం కోసమట. నేను గనక అతనికి మంచి చెక్కలు తెచ్చిస్తే నాకు 1000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. 1000 రూపాయలా? అందుకే నేను ఉదయం నుండి ఈ చెక్కలను కొట్టి తెచ్చాను. నువ్వు నాకోసం టీ పెట్టు, అతను వస్తూ ఉంటాడు. అలాగే. మీరీలోగా కాళ్ళు చేతులు కడుక్కుందండి. సీత వెళ్లి పొయ్యి మీద టీ పెడుతుంది. అంతలో ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తుంది. నాన్నా, మీకోసం అంకుల్ వచ్చారు. రవి వెంటనే అక్కడికి వెళ్తాడు. మీకోసమే ఎదురు చూస్తున్నాను. అదిగో చూడండి. అరే వా, ఇవి చాలా బాగున్నాయి రవి, చాలా లావుగా ఉన్నాయి. అతను ఆ కట్టెలను ఎత్తడానికి ప్రయత్నం చేస్తాడు, కాని అతను ఎత్తలేకపోతాడు. రవి, నువ్వు ఎంత బరువుని ఒక్కడివి ఎలా తీసుకొచ్చావో? అది నాకు అలవాటైపోయింది. నేను వీటిని ఒక్కడనే ఎత్తుకుని వెళ్లలేను. వీటిని తీసుకెళ్లడానికి నువ్వు నాకు సహాయం చేయాలి. అలాగే. అతను రవికి 1000 రూపాయలు ఇస్తాడు. అంతలోనే సీత 2 కప్పుల టీతో అక్కడికొస్తుంది. అతను ఇంకా రవి ఇద్దరూ కలిసి టీ తాగుతారు. నాకు పట్నం నుంచి చాలా పెద్ద కాంట్రాక్ట్ ఒకటొచ్చింది. వాళ్ళకి చేనేత కార్మికులు చేసే ఫర్నిచర్ కావాలట. డబ్బులు కూడా బాగానే ఇస్తారు. నాకు ఇటువంటి పెద్ద కర్రలు ఇంకా కావాలి. అలాగే, నేను తెచ్చిస్తాను. సంతోషం. వాటిని నువ్వు తిన్నగా నా దుకాణానికే తెచ్చివ్వు. ఎలాగో, ఎందుకంటే ఇవి చాలా బరువుగా ఉన్నాయి. అలాగే, తప్పకుండా. టీ తాగిన తర్వాత రవి ఆ పెద్ద కట్టెలను ఎత్తుకొని అతనితో పాటు వెళ్తాడు. చెక్కల వ్యాపారి కార్ఖానాలో రవి ఆ కట్టెలను పెడతాడు. ఆ తర్వాత అతనికి నమస్కరించి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్లిన తర్వాత అతని భార్య సంతోషంగా ఇలా అంటుంది. ఇదైతే చాలా మంచిదైంది కదా. ఇదంతా భగవంతుడి కృప. రవి ఆ డబ్బులను సీతకి ఇస్తాడు. దీంతో పిల్లల స్కూల్ ఫీజు కట్టేయి. వీళ్ళిద్దరు స్కూల్ ఫీజు అయితే 800. మిగతా 200తో ఇంటికి కావాల్సిన సరుకులు ఎలా తీసుకురావాలి? సరే. మరుసటి రోజే సీత స్కూల్ ఫీజు కట్టేస్తుంది. ఆ తర్వాత కొన్ని సరుకులు కొంటుంది. అయ్యో భగవంతుడా, ఈ కృపను మా మీద ఇలాగే ఉండనివ్వయ్యా. ఇలాగే జరుగుతూ ఉంటే అంతా బావుంటుంది మాకు. ఈ డబ్బుల గురించి ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అమ్మా, మనం ధనవంతులం అయిపోతాం కదా. మీరు మీ చదువు గురించి మాత్రమే ఆలోచించండమ్మా. డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. భగవంతుడున్నాడు కదా, అంతా ఆయన చూసుకుంటాడు. ఇక్కడ అడవిలో రవి ఎంతో సంతోషంగా పెద్ద పెద్ద చెట్లను కొడుతుంటాడు. ఈ పెద్ద చెట్టుని నేను 3 పెద్ద చెక్కలుగా కొడతాను. కనీసం 3000 చేతికి వస్తాయి. డబ్బుల గురించి ఆలోచించి రవి సంతోషిస్తాడు. అతను ఒక పెద్ద కట్టెను కొడతాడు. ఆ తర్వాత దాన్ని భుజం మీద పెట్టుకుని ఊరివైపు బయలుదేరతాడు. రవి తిన్నగా కార్ఖానాకి వెళ్లి ఆ పెద్ద కట్టెను పెడతాడు. మిస్త్రీ దానికి 1000 రూపాయలు ఇస్తాడు. డబ్బులను తీసుకొని రవి చాలా సంతోషిస్తాడు. కొన్ని రోజుల వరకు అంతా ఇలాగే జరుగుతూ ఉంటుంది. రవి పెద్ద పెద్ద చెట్లను కొట్టి అతనికి అమ్ముతూ ఉండేవాడు. అలా ఒకరోజు రవి చాలా పెద్ద చెట్టుని కొట్టడం మొదలు పెడతాడు. చెట్టుని పూర్తిగా కొట్టేస్తాడు. కాని ఈసారి అతని వల్ల ఒక పొరపాటు జరుగుతుంది. ఆ చెట్టు తిన్నగా అతని మీదే పడుతుంది. రవి అరుపులు వినగానే అక్కడ ఉన్న మిగతా వాళ్లందరూ పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్తారు. వాళ్లు ఆ చెట్టుని పక్కన పడేసి రవిని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్తారు. అక్కడ డాక్టర్ రవికి వైద్యం మొదలు పెడతాడు. సీత ఇంకా పిల్లలు హాస్పిటల్కి చేరుకుంటారు. అమ్మా, నాన్నకు నయమైపోతుంది కదమ్మా. అవును, అవుతుంది. భగవంతుడున్నాడు కదా, ఆయన మీద నమ్మకం ఉంచుదాం. డాక్టర్ చాలా సమయం వరకు రవికి పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత సీత దగ్గరికి వెళ్తాడు. చెట్టు అతని మీద పడడం వల్ల అతనికి 2 ఎముకలు పూర్తిగా విరిగిపోయాయి. దేవుడా! అతనికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. దానికి 20 లక్షల రూపాయలు ఖర్చవుతాయి. అంత ఎక్కువ డబ్బు ఇప్పుడు నేను ఎక్కడి నుండి తీసుకురావాలి? నా భర్తే మా ఇంటికి సంపాదించే ఆధారం. అయితే మీరు కొన్ని రోజుల్లో ఇతన్ని ఇంటికి తీసుకెళ్ళండి. ఇంకా వేరే దారే లేదు. మొత్తం కుటుంబం కన్నీళ్లలో మునిగిపోతుంది.
రవి ఇక ఎప్పటికీ లేచి నిలబడే అవకాశమే లేదని బాధపడతారు. కొన్ని రోజుల తర్వాత రవిని ఇంటికి తీసుకువెళ్తారు. ఇప్పుడు ఏమవుతుంది? ఇల్లెలా గడుస్తుంది? పిల్లలకి స్కూల్ ఫీజు ఎలా కడతాం? మీరు కంగారు పడకండి. ఏదో ఒక దారి అయితే తప్పకుండా దొరుకుతుంది. ఏ దిక్కు లేని వాళ్ళకి భగవంతుడే దిక్కు అంటారు. ప్రస్తుతానికి నా దగ్గర 5,000 రూపాయలున్నాయి. ఇప్పుడు వీలైనంత తక్కువగా అలాగే చౌక సరుకులు కొనాల్సి ఉంటుంది. కోయల్ ఇంకా విజయ్, మీరిద్దరూ మీ నాన్న దగ్గర ఉండండి అమ్మా. నేను వెళ్ళి కూరలు కొనుక్కొస్తాను. అలాగే అమ్మా. సీత బజారుకి వెళ్తుంది. బజార్లో తను కూరగాయల ధరను అడుగుతుంది. ఈ బంగాళదుంపలు ఎలా బాబూ? కిలో 30 రూపాయలు. అమ్మో, అంత ఖరీదా? ఇప్పుడు అన్ని చోట్ల అదే ధర ఉంది, కావాలంటే తీసుకో. సీత అన్ని కూరగాయల షాప్లకు వెళ్లి ధరను అడుగుతుంది. తర్వాత ఉన్నట్టుండి బజార్లో ఒక మూలన మాయా వంకాయ దుకాణం ప్రత్యక్షమవుతుంది. ఇదిగో చూడమ్మా, వంకాయలు తీసుకో. నా పొలంలో పండినవి ఇవి. ఎంతకిస్తారమ్మా? కిలో 10 రూపాయలు. చవకగా వస్తున్నాయనేసరికి సీత వెంటనే 1 కిలో వంకాయలు కొనేస్తుంది. ఆ తర్వాత వాటిని ఇంటికి తీసుకువెళ్తుంది. అంతలో ప్రత్యక్షమైన ఆ వంకాయ దుకాణం మాయమైపోతుంది. సీత ఇంటికి వెళ్లేసరికి, అమ్మా, నువ్వేం తీసుకొచ్చావు? వంకాయలు తీసుకొచ్చాను. నేను మీకోసం గుత్తి వంకాయ కూర చేసి పెడతాను. గుత్తొంకాయ కూరతో పాటు చపాతీలు కూడా ఉంటే బాగుంటుంది. ఉన్నదాంతో సర్దుకోవాలి బాబు, అంతేకాని. సీత విజయ్ని తిట్టబోతూ ఉండగా అంతకు ముందే వాళ్ళందరి ముందుకి వంకాయ కూర ఇంకా చపాతీలు ప్రత్యక్షమవుతాయి. ఇవెక్కడి నుండి వచ్చాయి? తెలీదమ్మా, ఇంతవరకు ఇవి ఇక్కడ లేవసలు. అదెలా? ఒక్క నిమిషం అమ్మా, నా దగ్గర బోలెడని బొమ్మలుంటే బావుండేది. ఇక అలా అన్న వెంటనే వాళ్ళందరి ముందు బొమ్మలు ప్రత్యక్షమవుతాయి. ఓరు నాయనో, నా భర్తకు నయమైతేనే ఇదంతా నిజమని నమ్ముతాను. వెంటనే రవికి నయమైపోతుంది. అతను లేచి నిలబడతాడు. సీత తన కన్నీళ్లను ఆపుకోలేకపోతుంది. ధన్యవాదాలు, ధన్యవాదాలు మాయా వంకాయలకి. సీత ఇంకా పిల్లలు రవిని హత్తుకుంటారు. నేను నా కాళ్ల మీద నిలబడ్డానంటే నేను నమ్మలేకపోతున్నాను. భగవంతుడా, నీకు కోటి కోటి ధన్యవాదాలు. రవి ఇంకా సీతాకి వచ్చిన సమస్యలు అన్నీ తీరిపోతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా అందరూ తమ కోరికల ప్రకారం వస్తువుల్ని అడగటం మొదలుపెడతారు. ఓ మాయా వంకాయ, నాకు ఎంత డబ్బు కావాలంటే ఆ డబ్బుతో నేను నా కుటుంబాన్ని బాగా చూసుకోవడమే కాదు, పేదవాళ్ళకి సహాయం కూడా చేయగలగాలి. రవి ఎదురుగా బోలెడంత డబ్బు అలాగే బంగారు నాణాలు ప్రత్యక్షమవుతాయి. ఓ మాయా వంకాయ, నాకొక పెద్ద ఇల్లు కావాలి. ఇంటి బయట 2 గోమాతలు కూడా ఉండాలి. అలా చూస్తూ ఉండగానే సీత ఇంకా రవిల ఇళ్ళు ఒక పెద్ద బంగళాలాగా మారిపోతుంది. అమ్మా, గోమాత గొంతు వినిపిస్తోంది. అందరూ బయటికి వెళ్లి చూసేసరికి వాళ్ల వాకిట్లో 2 ఆవులు ఉంటాయి. సీత చాలా సంతోషిస్తుంది. వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి వెళ్తారు. ఇంకా మనం ఏమడగాలమ్మా? మన అవసరానికి కావలసినవన్నీ మనకిప్పుడు దక్కాయి కోయల్. ఇంకా ఏమైనా అడిగితే మన దురాశ పెరుగుతూనే ఉంటుంది. దురాశకి ఎటువంటి అంతం ఉండదు పిల్లలు. సీత ఆ మాయా వంకాయను తీసుకువెళ్లి అల్మరాలో పెడుతుంది. ఇక ఆ రోజు నుంచి రవి అతని కుటుంబం పేదలకు సాయం చేయడం మొదలుపెడుతుంది. ఇక నుండి వాళ్లు పేదవాళ్ల కోసం మాత్రమే డబ్బుని కోరుకునేవాళ్లు. భగవంతుడు పేదవాళ్లకు సాయం చేయడానికి వాళ్ల మాయా వంకాయి ఒక దారిగా ఏర్పడుతుంది. ఆ మాయా వంకాయి రవి ఇంకా సీతకే ఎందుకు దక్కింది అంటే వాళ్లు నిస్వార్థ భావంతో ఎదుటివాళ్లకు సేవ చేసే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి. మోహన్ లాల్ గ్రామంలో బాగా సంపాదించిన రైతు. కాని తన భార్య గాయత్రి అనారోగ్యం వల్ల పొలాలన్నిటినీ అమ్మేస్తాడు. అందుకే అతను ఇంటి దగ్గర పరాటాల దుకాణం పెడతాడు. కొద్ది కాలంలోనే అతని రుచికరమైన పరాటాలు చుట్టుపక్కల వాళ్లను బాగా ఆకర్షిస్తుంది. సుమిత్ర రాజుల స్కూల్ దగ్గర ఒక పిజ్జా దుకాణం తెరుస్తారు. దాని ప్రచారం రేడియో, న్యూస్ పేపర్ ఇంకా ఆటోల మీద పోస్టర్లను అతికించి ప్రచారం చేయబడుతుంది. నిన్న మేము ఒక పిజ్జా తిన్నాం, చాలా బాగుంది. నేను మా నాన్నగారు కార్ పార్క్ చేసి పిజ్జా ఆర్డర్ ఇచ్చిన తర్వాత గంట సేపు వెయిట్ చేశాం. అప్పుడు పిజ్జా ఇచ్చారు. అలాగా? ఆ పిజ్జా అంత బాగుందా రాజు? లేకపోతే మరేంటి, మిమ్మల్ని అయితే అసలు గాడ్ లోపలికే రానివ్వడు. ఎందుకని రానివుడు? ఎందుకంటే అదేమీ మీ నాన్న పెట్టిన ఫుట్పాత్ బండి లాంటిదేమీ కాదులే.
ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి రావడానికి. ఆ దుకాణానికి కూడా ఒక స్టేటస్ ఉంది. పెద్ద పెద్ద వాళ్ళు తమ కారులో వచ్చి అక్కడ తిని వెళ్తారు. అప్పుడే వాళ్ళకి పిజ్జా ఇస్తారు తినడానికి. అర్థమైందా? రాకీ మాటల్ని విని అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. సుమిత్రకి తను అన్న మాటలు అస్సలు నచ్చలేదు. రాజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు పిజ్జా దుకాణం దగ్గర జనాలు గుమ్మికూడి ఉండడం చూసి ఆగుతాడు. సుమిత్ర తనకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువెళ్తుంది. నాన్నగారు మాకు పిజ్జా తినాలనుంది. సరే బాబు, వీలైనప్పుడు తీసుకెళ్తాను. ఇప్పుడు వేడివేడి ఆలూ పరాటాలు చేశాను, అవి తినండి. నాకు పరాటా వద్దు, నాకు పిజ్జా తినాలనుంది. చూడు రాజు, పిజ్జా చాలా ఖరీదుగా ఉంటుంది. అంత డబ్బు మన దగ్గర లేదు. నీకు నేను పిజ్జా ఇప్పించలేను, కానీ నేను మాట ఇస్తున్నాను, ఒకరోజు నీకు తప్పకుండా పిజ్జా ఇప్పిస్తాను. లేదు నాన్నగారు, నాకు రేపే పిజ్జా కావాలి. నాకు పిజ్జా ఇప్పించకపోతే నేను ఏమీ తిన్ను. రాజు, మొండికేయొద్దు. నాన్నగారు చెప్తున్నారు కదా, ఒకరోజు మనకి పిజ్జా ఇప్పించడానికి తీసుకెళ్తాను అని. లేదక్క, నాకు రేపే పిజ్జా కావాలి. రాకీ అన్నయ్య స్కూల్లో చెప్పాడు కదా పిజ్జా ఎంతో టేస్టీగా ఉంటుందని. చూడు రాజు, తను ఒక డాక్టర్ కొడుకు. వాళ్ళ దగ్గర బోలెడని డబ్బులుంటాయి. పద, ఇక పరాటా తిను. పరాటాలు తిని పిల్లలు నిద్రపోతారు. కాని మోహన్ లాల్కి మాత్రం కొంచెం కూడా నిద్ర పట్టదు. తను తన పేదరికాన్ని దూషిస్తూ ఉంటాడు. తన పిల్లల కోరికలను తీర్చలేని నిస్సహాయుడునైపోయాను అని చాలా బాధపడతాడు. అతని కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అలా ఆలోచిస్తూ కాసేపటికి నిద్రపోతాడు. మర్నాడు ఉదయం పిల్లలు స్కూలుకు వెళ్తారు. అప్పుడు కూడా క్లాసులో అందరూ పిజ్జా గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, రేపు నా పుట్టినరోజు. రేపు నా తరపున మీ అందరికీ సాయంత్రం పిజ్జా పార్టీ ఇస్తున్నాను. రేపు సండే కదా, మన స్కూల్ కి సెలవు కూడా ఉంటుంది. రేపు సాయంత్రం మీరందరూ మంచి మంచి బట్టలు వేసుకొని మా ఇంటికి వచ్చేసేయండి, ఓకేనా? అన్నా, మేం కూడా వస్తాం. నువ్వు మాకు చెప్పలేదే. లేదు, మీరు అక్కడికి రాకూడదు. అక్కడికి అందరూ గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు. స్టేటస్ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. నువ్వు వెళ్ళి పరాటాలు తిను. పద రాజు, వీళ్ళ పిజ్జా కంటే మన పరాటాలే చాలా రుచికరంగా ఉంటాయి. వెళ్ళు. కోతికేం తెలుస్తుంది అసలైన రుచి అంటే ఎలా ఉంటుందని. స్కూల్ బయట ఒక పిజ్జా పోస్టర్ అంటించి ఉంది కదా, దాన్ని చూసుకుంటూ పరాటాలు తినండి. పిజ్జారే తింటున్నారు అనుకోండి. రాకీ, నువ్విలా మాట్లాడకూడదు. పద సుమిత్ర, తనకిలా మాట్లాడడం మొదటి నుండి అలవాటే. పిజ్జా ఫోటోను చూసి పరాటాలు తినమని చెప్పిన మాటకి అందరూ నవ్వుతారు. సుమిత్రకి రాజుకి చాలా కోపం వస్తుంది. ఇద్దరు ఇంటికి వెళ్తారు. ఏంటి రాజు, నువ్వు ఎందుకలా మొహం దిగులుగా పెట్టుకున్నావు? అది నాన్నగారు, విషయం ఏంటంటే రేపు రాకీది పుట్టినరోజు కదా, తనందర్నీ పిలిచాడు. మమ్మల్ని పిలవలేదు, ఎందుకంటే అక్కడికి గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు. ఓహో, ఇంత చిన్న విషయానికేనా? రేపు నేను మీ ఇద్దరి కోసం అదిరిపోయే ఆలూ పరాటా చేస్తాను. మన అందరం అక్కడ పార్టీ చేసుకుందాం. కానీ నాకు పరాటా తినాలని లేదు. నాకు పిజ్జా మాత్రమే కావాలి. నాకు పిజ్జా తినాలని ఉంది. బాబు, నేను చెప్పాను కదా, ప్రస్తుతానికి నా దగ్గర మీకు ఫీజు కట్టడానికే డబ్బులు లేవు. పిజ్జా ఎలా కొనివ్వగలను? ఆ మాట చెప్పి మోహన్ లాల్ ఎంతో బాధపడి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాడు. రాజు, నువ్వలా అనకుండా ఉండాల్సింది. పిజ్జా గురించి వదిలేసే నువ్వింకా. డబ్బులున్నప్పుడు తప్పకుండా మన పిజ్జా తిందాము. ఇంతవరకు మన దగ్గర ఎప్పుడైనా డబ్బులున్నాయా అక్క? అందరూ కొత్త బట్టలు వేసుకుంటున్నారు, కానీ మనం 2 ఏళ్ళ నుండి ఇవే బట్టలు వేసుకుంటున్నాం. మనం ఎప్పటికీ పిజ్జా తినలేమా అక్క? అటువంటిదేమీ లేదు రాజు, మనం ఏదో ఒక రోజు తప్పకుండా పిజ్జా తిందాం. ఆ రోజు రాత్రి రాజు భోజనం చెయ్యడు. ఇంట్లో ఎవరూ ఏమీ తినరు. మోహన్ లాల్ ఉదయాన్నే లేచి బజారుకి వెళ్తాడు. తిరిగి వచ్చి చూసేసరికి రాజు ఇంకా నిద్రపోతూ ఉంటాడు. రాజు ఇంకా అలిగున్నాడని సుమిత్ర చెప్తే తెలుస్తుంది. తను అంతవరకు ఏమీ తినడు. లే బాబూ, ఇవాళ నేను మీ ఇద్దరికి పరాటా పిజ్జాలు తినిపిస్తాను. ఇక లే. నాన్నగారు, నేను మీకు చెప్పాను కదా, నాకు పిజ్జా ఇచ్చేంత వరకు నేను అసలేమీ తిన్నని. మోహన్ లాల్ పరాటా మీద చీజ్, ఫ్రూట్స్ ఇంకా సాలెడ్ వేసి పిజ్జా చేస్తాడు. కాని ఎంతో చెప్పిన తర్వాత కూడా రాజు దాన్ని తినడు. సుమిత్ర కూడా రాజుకి నచ్చచెప్పడానికి పూర్తిగా ప్రయత్నిస్తుంది, కాని విఫలమవుతుంది. ఆ రోజు కూడా అందరూ ఆకలితోనే పడుకుంటారు. అర్ధరాత్రి వేళ రాజుకి బాగా ఆకలేస్తుంది. తను కిచెన్లోకి వెళ్లి మూతపెట్టిన పరాటా పిజ్జాని తింటాడు. తనకది బాగా నచ్చుతుంది. తను పరాటా పిజ్జాని మొత్తం ఖాళీ చేస్తాడు. మోహన్ లాల్ చాటుగా తను తినడం చూసి సంతోషిస్తాడు. ఉదయాన్నే లేచి మోహన్ లాల్ బజారుకు వెళ్తాడు. తిరిగి వచ్చాక సుమిత్రాని పిలుస్తాడు. సుమిత్ర, అమ్మా సుమిత్ర, వస్తున్నాను నాన్నగారు. ఇవిగో డబ్బులు. సాయంత్రం స్కూల్ నుండి తిరిగి వచ్చేటప్పుడు పిజ్జా కొనుక్కుని రండి.
కానీ నాన్న డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? ఎక్కడి నుండే వచ్చాయిలే. అన్నట్టు నేను టిఫిన్ బాక్స్లో పరాటా పిజ్జా పెట్టాను, మర్చిపోకుండా తినండి. సుమిత్ర ఇంటి నుండి స్కూల్కి బయలుదేరేటప్పుడు ఇంటి బయట నాన్న సైకిల్ లేకపోవడం గమనిస్తుంది. సైకిల్ని అమ్మి డబ్బు తీసుకొచ్చారని తనకి వెంటనే అర్థమవుతుంది. సుమిత్ర, రాజు స్కూల్కి వెళ్తారు. క్లాస్లో రాకీ పిజ్జా పార్టీ గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా పిజ్జా బావుంది అని మెచ్చుకుంటూ ఉంటారు. లంచ్లో సుమిత్ర, రాజు కలిసి పరాటా పిజ్జా తింటూ ఉంటారు. అంతలో రీటా వస్తుంది. అరే, మీరిద్దరూ అసలు ఏం తింటున్నారు? దీనిని మా నాన్నగారు తయారు చేశారు. పరాటా పిజ్జా అంటారు దీన్ని. అవును, ఈ స్పెషల్ డిష్ మా నాన్నగారు చేశారు. ఇదిగో నువ్వు కూడా తిను, చాలా రుచిగా ఉంటుంది. భలేగా ఉంది, చాలా రుచిగా ఉంది ఈ పిజ్జా. ఈ పరాటా పిజ్జా నిజంగా చాలా చాలా బాగుంది. చూడండి, వచ్చి చూడండి, పరాటా పిజ్జా అంట. నిన్న పార్టీలో తిన్న పిజ్జా కంటే ఇది చాలా చాలా బాగుంది. సుమిత్ర, ప్లీజ్ నాకు కూడా ఒకటి ఇవ్వవా? తప్పకుండా రాకీ, ఇదిగో తీసుకో. భలే, నిజంగా చాలా టేస్టీగా ఉంది పరాటా పిజ్జా. నేను ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడు ఇటువంటి పిజ్జా తినలేదు సుమిత్ర. కొంత సమయంలోనే చుట్టుపక్కల పరాటా పిజ్జా గురించి అందరికీ తెలుస్తుంది. సుమిత్ర వాళ్ల నాన్నకి పరాటా పిజ్జాలు తయారు చేయమని చెప్తుంది. వాళ్ల దుకాణం ముందు జనాలు గుమ్మికూడ్డం మొదలు పెడతారు. పిజ్జా దుకాణంలో కస్టమర్లు తగ్గిపోతూ వచ్చారు. పిజ్జా దుకాణం మూతబడే పరిస్థితికి చేరుకుంది. అప్పుడే ఒకరోజు పిజ్జా దుకాణం యజమాని స్వయంగా మోహన్ లాల్ దగ్గరికి వచ్చాడు. మోహన్ లాల్ గారు, మీ పరాటా పిజ్జా గురించి నేను చాలా గొప్పగా విన్నాను. ఇవాళ టేస్ట్ కూడా చేశాను. నిజంగానే చాలా బాగుంది. మీ చేతుల్లో ఏదో మాయ దాగుందండి. ధన్యవాదములు. మనిద్దరం కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది? మీరు నా దుకాణాన్ని ఉపయోగించుకోండి. నేను ఫండింగ్ ఇంకా మార్కెటింగ్ చూసుకుంటాను. వచ్చిన ప్రాఫిట్ని మనం సగం సగం పంచుకుందాం. మోహన్ లాల్కి ఆ ప్రపోజల్ నచ్చుతుంది. వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తారు. పరాటా పిజ్జా టేస్ట్ అలాగే మంచి మార్కెటింగ్ వల్ల త్వరలోనే వాళ్ల దుకాణం ఎన్నో చోట్ల తెరవబడుతుంది. ఇప్పుడు మోహన్ లాల్ సేటు మోహన్ లాల్ గా మారిపోయాడు. అతను నగరంలో ఒక పెద్ద ఇల్లు కొనుక్కుంటాడు.